బ్రిటిష్ వాళ్ళ సమయంలో ఏం చేశారు, వాళ్ళ పాలసీ ఎలా ఉండేదండి అంటే, ఒక జాతి ఏదైనా ఉందంటే కనుక దాన్ని 2-3 ముక్కలు చేసేవాళ్ళు. కొంత వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు, కొంత విభిన్నమైనటువంటి దేశాలకు ఇచ్చేవాళ్ళు. బలూచిస్తాన్ ఏం చేశారంటే, బలూచీలు ఉన్నటువంటి ప్రాంతాన్ని 3 ముక్కలు చేశారు. ఒకటి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్న దాంట్లో కూడా ఈ ఖాన్ ఆఫ్ కలాత్ లాంటి వాడిని కొంతమందిని ఇండిపెండెంట్ గా ఉంచారు. ఇంకొక ముక్క తీసుకెళ్ళి ఇరాన్కి ఇచ్చారు. ఇరాన్ తోటి వాళ్ళు ఒక మైత్రి చేసుకోవడానికి ఇరాన్కి ఒక ముక్క ఇచ్చేశారు. దాని పేరు సిస్టాన్ బలూచిస్తాన్ అంటారు దాన్ని. ఆ ముక్క వాళ్ళకి ఇచ్చారు. ఇంకో కొంత ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ రాజుకి ఇచ్చారు. సో అందుకని జైద్ షా ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘన్ రాజు, వీళ్ళకి బలూచీలు ఈ 3 దేశాల్లో వాళ్ళు విడిపోయి ఉన్నారు. అలాగే పష్తూన్లు మనం చూసామంటే బ్రిటిష్ అధీనంలో కొంతమంది ఉన్నారు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో కొంతమంది ఉన్నారు. డూరంట్ లైన్ అని చెప్పి వాళ్ళ ఒక కృత్రిమమైనటువంటి ఆర్టిఫిషియల్ లైన్ గీసి వాళ్ళని స్ప్లిట్ చేశారు. భారతదేశంతో అదే చేశారు. పంజాబ్ 2 ముక్కలు చేశారు, కాశ్మీర్ 2 ముక్కలు చేశారు, బెంగాల్ 2 ముక్కలు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇలాగే చేశారు. మనకు అక్కడ చూసామంటే ఈవెన్ ఇరాక్, సిరియా, టర్కీ అక్కడ కూడా చూసామంటే కుర్దులు ఉన్నారు.